ఇక నెల్లూరు జిల్లాలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ పై ఇప్పుడు జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా ఇటు మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజలకు ఒక భరోసా అయితే కల్పించారని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం అయితే ఆ సదుపాయాలు కూడా కల్పించామని చెప్పి ఇటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కానీ, ఎస్పీ అజితా వేజన్లా కానీ ఇటు మీడియాతో చెప్పారు. మొత్తం మీద ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల లోపు ఇక భీకర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని, ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి ఇటు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ప్రజలకు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా 2 వీలర్లు ప్రయాణించే వాళ్ళు వీలైనంత వరకు ప్రయాణాలు ఆపుకోవాలని, ఇంట్లో ఉండాలని చెప్పి ఒక భరోసా కల్పించారు. ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే 108 కాల్ చేయమని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేకంగా ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశామని, అదేవిధంగా గజ ఈతలను కూడా ఏర్పాటు చేశామని, పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని, ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఇటు రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, ఫైర్ సిబ్బంది కానీ మొత్తం మీద అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, ఏ నిమిషంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా కానీ సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ప్రజలకు భరోసా కల్పించారు. గత వారం రోజుల నుంచి కూడా ఇటు ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ జిల్లా ప్రజలకు ఈ యొక్క మెంతా తుఫాను గురించి క్లియర్గా వివరిస్తూ ఎవరు భయపడవద్దని, దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఒక ధైర్యం అయితే ఇస్తున్నామని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇట పాఠశాలలకి, జూనియర్ కాలేజీలు కూడా సెలవులు ప్రకటించారు. రేపు ఎల్లుండి కూడా సెలవులు ప్రకటించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో ఈరోజు సైక్లోన్ ప్రభావం వల్ల రాత్రి 10 నుంచి మార్నింగ్ 10 వరకు కొంత ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా నాకు పబ్లిక్తో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ 2 డేస్లో కొంచెం 2 వీలర్స్లో లేదా 4 వీలర్స్లో కొంచెం ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేయండి, ఇంటిలోనే ఉండాలి. ఏమైనా సమస్య ఉంటే కింద ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది, ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే 108 నెంబర్కి కాల్ చేసేసేయండి. మేమే మీ దగ్గర అసిస్టెన్స్ పంపడం జరుగుతుంది. ఈ సైక్లోన్ మంతా ప్రభావంతో మన జిల్లాలో, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా మన జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ప్రిపేర్డ్గా ఉంది. మనం స్పెషల్ ఆఫీసర్ యువరాజ్ సార్ వచ్చున్నారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ హిమాంశు శుక్లా సార్తో పాటు మనం ఒక డిస్కషన్ జరిపాము, మీటింగ్ జరిపి ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 కమాండ్ కంట్రోల్. దీని ద్వారా మనం ప్రతి సచివాలయంతోనూ కనెక్టివిటీ ఏర్పాటు చేసుకున్నాము. మన వెల్నరబుల్ విలేజెస్ అన్నిట్లోనూ కానిస్టేబుల్స్ విత్ మ్యాన్ ప్యాక్ ఎప్పుడు అవైలబుల్ ఉండేట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ బీచ్ ప్రాంతాలకి ప్రజలు అనవసరంగా వెళ్లకుండా ఉండాలనేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని బీచెస్ కూడా నిన్న కూడా క్లోజ్ చేసి ఉంచాము, అక్కడ పికెట్స్ వేసాము. అలానే ఈ సోమశిల, కండలేరు అండ్ రాళ్లపాడు ప్రాజెక్ట్ నుండి డౌన్ స్ట్రీమ్ వచ్చే వాటిల్లో వల్నరబుల్ విలేజెస్ అన్నిట్లో కూడా మనం పికెట్స్ వేసుకున్నాము. అక్కడున్న ప్రజల్ని కూడా అప్రమత్తం చేసి ఉన్నాము.